తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని ఐసిడిఎస్ భవనం వద్ద అంగన్వాడీలు సిఐటియు ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటగిరి ప్రాజెక్టు అధికారి స్వరూపరాణి, సిఐటియు తిరుపతి జిల్లా అధ్యక్షులు వడ్డీపల్లి చెంగయ్య మాట్లాడుతూ అంగన్వాడీలకు నెలకు 26,000 కనీస వేతనం ఇవ్వాలని, 10,000 పెన్షన్ చెల్లించాలని, లేబర్ కోడ్స్ రద్దు డిమాండ్ సాధన కోసం అంగన్వాడీలు రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల ముందు రిలే దీక్షలు చేపట్టడం జరిగిందని చెప్పారు. 2014 సంవత్సరం నుండి ఇప్పటి వరకు అంగన్వాడీలకు వేతనాలు పెంచలేదని, ఇప్పటికైనా పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. 2017 సంవత్సరం నుండి లబ్ధిదారులకు ఆహార నిధులను పెంచలేదని, ఈకేవైసీ తదితర పేర్లతో అంగన్వాడీలపై వేధింపులు పెరిగాయని, సుప్రీంకోర్టు జాడివిటీ ఇవ్వాలని చెప్పినా ఇవ్వడం లేదని, గతంలో 42 రోజులు అంగన్వాడీలు సమ్మె చేయడం జరిగిందని, ఫలితంగా ప్రభుత్వం జీవో మాత్రమే ఇచ్చారని, మార్గదర్శకాలు ఇవ్వలేదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధ్యక్షులు పి లక్ష్మీ ప్రసన్న, నాయకులు ప్రభావతి, సుభాషిణి, ఉషా, రమణమ్మ, తులసి, సుగుణ తదితరులు పాల్గొన్నారు. సిఐటియు తిరుపతి జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈరోజు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని ప్రాజెక్టుల వద్ద రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ప్రధానంగా అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, అంగన్వాడీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రాష్ట్రం అంతా ఈరోజు రిలే నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా వెంకటగిరి ప్రాజెక్టు దగ్గర కూడా ఈ దీక్షలు జరుగుతున్నాయి. ప్రధానంగా 2014 సంవత్సరం నుండి ఇప్పటి వరకు అంగన్వాడీలకు వేతనాలు పెంచలేదు. అలాగే 2017 సంవత్సరం నుండి లబ్ధిదారులకు ఆహార నిధులు పెంచలేదు. అలాగే ఈ ఎఫ్ఆర్ఎస్ పేరుతో, పోషణ ట్రాకర్ పేరుతో, ఈకేవైఎస్ పేరుతో అంగన్వాడీల మీద వేధింపులు ఎక్కువైపోతా ఉన్నాయి. అలాగే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది గ్రాడ్యుటీ అమలు చేయమని చెప్పేసి, గ్రాడ్యుటీ ఇంతవరకు అమలు చేయనటువంటి పరిస్థితి. అలాగే ఈ రాష్ట్రంలో 42 రోజులు అంగన్వాడీలు పెద్ద ఎత్తున సమ్మె చేశారు, ఉద్యమం చేశారు, పోరాటం చేశారు. ఆ ఫలితంగా జీవో మాత్రమే ఇచ్చారు. దానికి సంబంధించి మార్గదర్శకాలు ఇంతవరకు ఇవ్వనటువంటి పరిస్థితి. కాబట్టి ఇన్ని ఇబ్బందులు, ఇన్ని అన్యాయాలను ఎదుర్కొంటూ అంగన్వాడీలు పిల్లలకు సేవ చేస్తున్నారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తును ఆలోచించి పిల్లలకు సేవ చేస్తూ ఉన్నారు. పిల్లల భవిష్యత్తుని వీళ్ళు చూస్తున్నారు. వీళ్ళ భవిష్యత్తుని మాత్రం ఈ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. పిల్లల భవిష్యత్తు అంటే నేటి బాలలే రేపటి పౌరులు. దేశానికి భవిష్యత్తు ఎవరు? పిల్లలు. అటువంటి పిల్లల భవిష్యత్తుని ఈరోజు అంగన్వాడీలు పట్టించుకొని దేశ భవిష్యత్తును ఆలోచన చేస్తామంటే, అంగన్వాడీల భవిష్యత్తుని పట్టించుకోవాల్సిన అవసరం లేదా? వీళ్ళకి జీతాలు పెంచాల్సినటువంటి అవసరం లేదా అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతామన్నాను, డిమాండ్ చేస్తా ఉన్నాను. అలాగే ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి కార్మికులకు మేలు చేసేటటువంటి 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ని తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్స్ వల్ల ఈ దేశంలో యావత్ కార్మిక వర్గం సమ్మె చేసేటటువంటి హక్కుని తీసేసింది. అలాగే ఈరోజు ధర్నాలు చేసేటటువంటి పరిస్థితి, సంఘం పెట్టుకునేటటువంటి పరిస్థితి, ఆందోళన చేసే పరిస్థితిని ఇవన్నీ కూడా ప్రమాదంలో పడినటువంటి పరిస్థితి. ఈ దేశంలో జీతం అంతా ఒకటిగానే ఉండాలి, వేతనం ఒకటిగానే ఉండాలి, ఈ దేశం ఒకటి, వేతనం ఒకటి అని చెప్పేసి అంతా ఒకటేనని చెప్పి చెప్తా ఉన్నాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఈరోజు ఈ దేశంలో వేతనం 178 రూపాయలు మాత్రమే ఉండాలని చెప్పింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. 178 అంటే నెలకి 5,140 రూపాయలు పడతా ఉంది. 5,140 రూపాయలతో ఒక కుటుంబం గడుస్తుందా? ఒక కుటుంబం బతకగలదా అని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. కాబట్టి మీరు ఇది అవమాన జీతమా లేకుంటే ఈ కుటుంబ జీవనానికి సంబంధించినటువంటి జీతమా అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం. అలాగే ఈరోజు అంగన్వాడీలకు సంబంధించి అంగన్వాడీ టీచర్ని, హెల్పర్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. అలాగే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాను. అలాగే అంగన్వాడీలకి పిఎఫ్, ఈఎస్ఐ ఇవన్నీ కూడా వర్తింపు చేయాలని చెప్పేసి, అంగన్వాడీల మీద వేధింపులు అరికట్టాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే మా ఆందోళన సిఐటి ఆధ్వర్యంలో మా ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంగన్వాడీ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా మొండిగా వ్యవహరిస్తూ ఉండాలి. ఇప్పుడు కేంద్రము 60% మన అంగన్వాడీల బాధ్యత 60% ఉంది, 40% వచ్చి రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. ఈరోజు 60% కేంద్ర ప్రభుత్వం ఉంటే 16 సంవత్సరాలైంది ఈ అంగన్వాడీ వాళ్ళకి వేతనాలు పెంచి. తర్వాత 2022లో
మన న్యాయమైన సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఇటు అంగన్వాడీ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, వాళ్ళకి కనీస వేతనాలు అమలు చేయాలి, తర్వాత గ్రాడ్యుయేట్ పెన్షను, పిఎఫ్లు, ఈఎస్ఐలు ఇవ్వాలని చెప్పని 2022 సంవత్సరంలో మన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును కూడా మన కేంద్ర గవర్నమెంట్, మన మోదీ గారు ప్రధానమంత్రిగా ఉండి అది లెక్కగడ చేయకుండా ఈరోజు ఒక నయా పైసా గడ పెంచాలి. మొన్న ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో బడ్జెట్ నిధులు కేటాయించారు. అంగన్వాడీలకి పౌష్టికాహారం మీద కానీ, వేతనాల మీద కానీ, మౌలిక వసతుల మీద కానీ రూపాయి పెంచలేదు. ఈరోజు మొత్తం మీద రాష్ట్ర గవర్నమెంట్ మీద కేంద్ర గవర్నమెంటు రాష్ట్రం పెంచాలని, కేంద్రం రాష్ట్రం వచ్చి కేంద్రం పెంచాలని వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకొని తర్వాత అంగన్వాడీ వాళ్ళని నోర్లు కొడతా ఉన్నారు. ఈరోజు యాప్లు అనేటివి ఇచ్చి ఓటీపీలని, ఈ ఓటీపీల వల్ల ప్రభుత్వాలకి ఆదాయాలు ఉన్నాయి. కానీ ఈరోజు ఎస్టీ కుటుంబాల్లో కనీసం కుటుంబాలుగా ఆధారం లేవు. ఈరోజు ఒక బిడ్డకి ఆహారం ఇవ్వాలన్నా, ఒక గర్భిణీ స్త్రీకి ఆహారం ఇవ్వాలన్నా ఈరోజు ఆధార్ ఉంటేనే ఆ ఆధారు ఈకేవైసీ చేయాలి, అదేవిధంగా ఓటీపీలు రావాలి, అబాల్ చేయాలి, అబార్లు చేయాలి. ఈ విధంగా వస్తేనే వాళ్ళకి ఫుడ్ ఇవ్వమని చెప్పనని ప్రభుత్వ ఆదేశాలు. ఇక్కడ చూస్తే పేద గర్భిణీలు, పేద పిల్లలకి మేము సేవ చేసుకుంటున్నాం. వాళ్ళకి మాతృమరణాలు, శిశు మరణాలు తగ్గించాలని చెప్పి ఒక పక్క సుప్రీంకోర్టు చెప్తుంది. కానీ ఈ ప్రభుత్వాలు దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అందుకని మేము ఈరోజు 11,500 పక్కన మన తమిళనాడు గవర్నమెంట్ ఉంటే ఈరోజు సర్వీసును బట్టి స్టార్టింగ్లో 20,000 నుంచి 50,000 దాకా వాళ్ళ జీతాలు ఉన్నాయి. ఈరోజు వాళ్ళకి గ్రాడ్యుయేట్ ఉంది, తర్వాత వాళ్ళకి ఎండాకాల సెలవులు ఉన్నాయి. ఈ విధంగా పక్కన చూస్తే మనకి మన తెలంగాణ గవర్నమెంట్ కూడా జీవో ఇచ్చింది 18,000కి. ఈ రీసెంట్గా మన గుజరాత్ ప్రభుత్వం, మన బీజేపీ వాళ్ళే కదా అక్కడ ముఖ్యమంత్రిగా ఉండేది, బీజేపీ ప్రభుత్వము ఈరోజు ఆయాలకు వచ్చి 20,400, అదేవిధంగా టీచర్లకు వచ్చి 24,800 లెక్కన రెగ్యులేట్ చేసింది గుజరాత్ ప్రభుత్వం. మరి ఈ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు రెగ్యులర్ చేయకుండా, వేతనాలు పెంచకుండా ఎందుకు ఈ విధంగా అనేది అంగన్వాడీ వాళ్ళని వేధిస్తున్నారనేది మేము ఈరోజు గవర్నమెంట్ని అడుగుతున్నాం. ఈరోజు ఏమయ్యా మీరు జీతాలు పెంచండి అంటే మా కాడ డబ్బు లేదంటున్నారు. మరి జీతాలు అంగన్వాడీ వాళ్ళకి పెంచేదానికి డబ్బు లేనప్పుడు మరి ఎమ్మెల్యేలకి ఎట్లా జీతాలు పెంచుకుంటున్నారు? వాళ్ళు మామూలుగా ప్రజాప్రతినిధులకి జీతాలు పెంచుకోవాల్సినంత అవసరం లేదు, వాళ్ళ సేవ చేయాలి. మేము పేద 11,500తో మేము ఈరోజు కుటుంబాలు గడవాలంటే ఏ విధంగా గడవాలా, పిల్లలకి ఏ విధంగా భోజనాలు పెట్టుకోవాలా, మేమేం తినాలా, మళ్ళీ దీంట్లో వచ్చే 11,500లో అద్దెలకు కట్టుకోవాలా, కూరగాయలకి సరిగా డబ్బు లేదు, గ్యాస్ తెచ్చుకోవాలా, వీటికి సగం జీతం దానికి సరిపోతూ ఉండదు అని మేము ఈరోజు గవర్నమెంట్కి ఒక హెచ్చరిక చేయదలుచుకున్నాం. ఈరోజు నిరవధిక దీక్షలు, ఎందుకంటే 23, 24 ఈ 2 రోజుల ప్రాజెక్టుల వైజ్ మేము నిరవధిక దీక్షలు చేస్తున్నాం. 25, 26, 27 తేదీ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదురుకొని దీక్షలు చేస్తున్నాం. చలో మార్చి 2వ తేదీ చలో అసెంబ్లీ ముట్టడిస్తున్నాం. కానీ ఆ రోజుకి కానీ అది కూడా చేయకుండా ఉంటే అక్కడే మేము తాడో పేడో తేల్చుకునేదాకా మేము ఈ సమ్మె విరమించేది లేదు. అవసరమైతే 50 రోజులైన సమ్మెలో కూర్చుంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తామన్నా. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 టాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.